నువ్వు అనుకున్నది జరగలేదు అంటే శ్రేష్టమైనది మరొకటి దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు ఆశించింది దక్కలేదు అంటే అంతకంటే ఉత్తమమైనదేదో నీకు రెడీ చేసి పెట్టాడు దేవుడు. నువ్వు చేసిన ప్రయత్నం విఫలమైందంటే అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేన్నో నీకు అందుబాటులో తేబోతున్నాడు దేవుడు. ఈరోజు నీ స్థితి ఎలాగన్నా ఉండని, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. అన్ని పరిస్థితులను బ్యాలెన్స్ చేసే దమ్ము, శౌర్యం, జ్ఞానం, శక్తి, బలము, ప్రేమ అన్ని నీ ఎడల దేవునికి ఉన్నాయి అని రూఢిగా నమ్మాలి కదా. దేవా నువ్వంటే నాకు ఎంత భక్తో ఎంత ప్రేమో, కానీ నిన్ను నమ్మలేను తండ్రి. చాలామంది భక్తులు ఇలానే ఉన్నారు, పేరుకే భక్తులు, భక్తి లేని భక్తులు. అచంచలమైన విశ్వాసం భక్తిలో భాగం. అందులోని దేవుని భయం, నచ్చనివి మానుకోవాలన్న తపన, దేవునికి నచ్చనివి మానేయాలన్న తపన. దేవుడు దీన్ని ఇష్టపడ్డాడని దాని గురించి వానికి ప్రసవ వేదన, ఆమెకి ప్రసవ వేదన ఉంటుంది. గుల్లగుల్లైపోతాడు. ఎవ్వడు కొట్టాల్సిన అవసరంలో భక్తుడిని, దేవునికి నచ్చని పనులు చేసి ఎవ్వడు కొట్టాల్సిన అవసరం, వాడిని వాడే కొట్టుకుని కొల్లబొడుచుకుంటుంటాడు. భక్తురాల హృదయం కూడా అంతే. ఆమెను ఎవరు కొట్టాల్సిన అవసరం, ఏదైనా అడుగు జారిందంటే తను తానే పొడుచుకుంటుంది. అంటే నిజంగా కత్తి తీసుకొని పొడుచుకోవటం కాదు, మనసులో తను పొడుచుకుంటుంది. మీరు ఇంటికి పోయి భక్తి నిరూపించుకుందాం అని కత్తి తీసుకొని కిచెన్లో టపిమ్మని పొడుచుకొని నేను భక్తురాలను అనేరు, పోతారు. అది ఆత్మహత్య అవుతుంది. నేను అంటుంది ఆ పొడుచుకోవటం కాదు, హృదయమందు నొచ్చుకుంటారు, హృదయమందు గాయపడతారు. శాప భయమున నేర్చుచు దావీ